ఏదైతే ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షుల వారు ఏదైతే కమిటీ ఇచ్చారో ఆ కమిటీకి నేను నాకేం జరిగిందో పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ మరొక మారి ప్రెస్ మీట్ పెట్టి ఇంకా పూర్తిగా ఇస్తా అని చెప్పి మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను. మరొకసారి మీదో కేసు నమోదు తెలిసింది. ఇప్పుడు ఏదో కేసు ఇప్పుడు కావచ్చు, ముందు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఇంకా ముందు కావచ్చు, లేకపోతే ఇంకా రాబోయే గంటలు కావచ్చు, రోజులు కావచ్చు, ఎన్ని కేసులైనా ఎదుర్కోవడానికి నేనున్నాను. నేనే ఎదుర్కొంటాను. వాళ్ళు 100 కేసులు పెట్టినా కూడా నేను వాళ్ళు క్లారిటీగా విత్ పిన్ టు పిన్ ఇప్పుడు ఏదైతే కమిటీకి ఇచ్చానో అదే విధంగా నేను మళ్ళా కోర్టుకు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కమిటీకి కావచ్చు, చట్టపరంగానే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు మీ మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను. నియోజకవర్గ ప్రజలకు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ ఏం చెప్తారు ఈ వివాదం పైన? అభిప్రాయాలతో ఉన్నారు, వాళ్ళు అపోహలతో ఉన్నారు. నాకు ఎవరైతే ఆ వ్యక్తికి జరిగిందో పూర్తిగా ఇది వ్యక్తిగత విషయం. దయచేసి ఎవరు కూడా పార్టీలకి వృద్ధొద్దు. ముఖ్యంగా జనసేన పార్టీ అనే పేరు ఎత్తకుండా వ్యక్తిగత జరిగిన విషయం కాబట్టి వ్యక్తిగతంగానే నేను కమిటీకి సబ్మిట్ చేశాను. కమిటీ ఏదైతే మన పార్టీ చెప్తారో అదేవిధంగా పార్టీ కూడా నాకు చెప్తారో ఆ చెప్పిన తర్వాతే నేను ముందుకెళ్తాను. ప్రజాబాహుళ్యం కాదా? ఇది ప్రజాబాహుళ్యం కాదా? కమిటీ నుంచి పార్టీ నుంచి ఆదేశాలు వస్తాయో మరి అప్పుడే నేను ప్రజల్లోకి వస్తాను. సార్ మీ అసెంబ్లీ కూడా నిజమా కాదా? అసెంబ్లీ నుంచి వీడియో కాల్ చేయడం నిజమా కాదని మీరు చూసారు. దానికి కూడా నేను కమిటీకి క్లారిటీ ఇచ్చాను, ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేశాను. కమిటీ ఏదైతే డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ నేను ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్క మీడియా మిత్రుడికి నేను విడమర్చి విత్ ప్రూఫ్స్ తో కూడా మళ్ళీ సబ్మిట్ చేస్తాను. మాట్లాడడం జరిగింది, ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడడం జరిగింది. దాని ఒక విచారణలో సబ్జెక్ట్ అంతా డీటెయిల్డ్ రిపోర్ట్ జనసేన పార్టీ అధిష్టానానికి ఇవ్వడం జరుగుతుందని దాని తర్వాత వరుణ్ గారు, టి శివశంకర్ గారు, మేడం రమాదేవి గారు కూడా హాజరవడం ప్రతి ఒక్కరిని కూడా ఇది పార్టీ వ్యక్తిగతానికి అతనికి జరిగినటువంటి వ్యక్తిగతమా, పార్టీ మీద ఎవరన్నా జరుగుతున్నటువంటి కుట్ర, లేక పార్టీ మీద బుద్ధ చల్లాలనేటువంటి ప్రయత్నమా అన్నటువంటి విషయాన్ని ఈరోజు మా నాయకులు అడగడం జరిగింది. క్షుణ్ణంగా దాన్ని మేము జరిగిన విధానాన్ని మా పార్టీ నాయకత్వానికి అందించడం జరిగింది. ఖచ్చితంగా ఇది ఒక కుట్రలో భాగమే తప్పితే మా పార్టీ మా నాయకుడు ఏదైతే శాంతియుతంగా ముందుకెళ్లమన్నాడో ఆ శాంతియుతంగానే వెళ్తున్నాం. లేని పక్షంలో ఇది చాలా తీవ్ర పరిణామాలు. ఎవరైతే దీని వెనక నుండి ఈ కుట్రను పార్టీని, జనసేన పార్టీని, రైల్వే కోడూరుని భ్రష్టు పట్టిస్తే రాష్ట్రంలో భ్రష్టు పట్టించనే విధంగా అనుకున్నారు ఆ కుట్ర పడినటువంటి నాయకులు విధి విధానం వాళ్ళ మొత్తం కూడా మా నాయకుడి దగ్గర, అదేవిధంగా మా రాష్ట్ర కార్యదర్శి తాతనశెట్టి నాగేంద్ర గారి దగ్గర మొత్తం లిస్టు ఉంది. ఖచ్చితంగా వారి మీద త్రిసభ్య కమిటీ ఈ రోజు నిర్ణయం పూర్తి అయిన వెంటనే మా నాయకుడు పవన్ కళ్యాణ్ సారు నిర్ణయం తీసుకున్న వెంటనే ఖచ్చితంగా ఎవరైతే దీని వెనకాల కుట్రలో వాళ్ళందరినీ వెలికి తీస్తాం, తగిన చర్యలు తీసుకుంటాం, తగిన బుద్ధి చెప్తాం. ఖచ్చితంగా జనసేన పార్టీ జెండా కోడూరులో ఆనిముత్యంలా, కడిగిన ఆనిముత్యంలా, ముందంజలో కడిగిన ఆనిముత్యంలా ఈ కమిటీలో ముందుకు రాబోతాడు, వస్తాది ఆ నిర్ణయం అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను.